తో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంక్షోభం నెలకొంది. అమెరికా ఇరాన్కు చెందిన ఓడరేవులను దిగ్బంధించింది. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. చమురు మార్కెట్ అయితే తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఇరాన్ నుంచి రోజుకు సుమారు 20 లక్షల బ్యారెళ్ల చమురు ఎగుమతులు నిలిచిపోనున్నాయని, ప్రపంచ మార్కెట్లో సరఫరా తగ్గి పెట్రోలియం ఉత్పత్తుల ధరలు మరింత పెరగనున్నాయని తాజా నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. ఈ ఎఫెక్ట్ భారత్ పైన తీవ్రంగా పడనున్నట్లు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా హర్ముజ్ జలసంధిని పూర్తిగా దిగ్బంధిస్తే భారత్కు వచ్చే ఎల్పీజీ సరఫరాకు తీవ్ర అంతరాయం కలగవచ్చు. గత నెలలోనే భారత్కు చెందిన 8 ఎల్పీజీ ట్యాంకర్లు ఈ జలసంధి గుండా సురక్షితంగా ప్రయాణించాయని నొమురా విశ్లేషకుడు వినీత్ భంకా తెలిపారు. మరోవైపు హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించేందుకు ఏ నౌక కూడా ఇరాన్కు టోలు చెల్లించరాదని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ సంక్షోభ నివారణకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలో పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. దీంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $107 గరిష్ట స్థాయికి చేరింది. మళ్లీ చర్చలు జరగవచ్చన్న ఆశలతో ఈరోజు క్రూడ్ ధర $100 దిగువకు చేరింది. చర్చలు విఫలమవడంతో చమురు ధరలపై యుద్ధ భయాల ప్రభావం మరింత పెరగవచ్చని నొమురా అంచనా వేసింది. మరోవైపు సౌదీ అరేబియా ప్రత్యామ్నాయం వెతుకుతోంది. హార్ముజ్ జలసంధిని తప్పించుకుని ఎర్ర సముద్రంలోకి తెరుచుకునే తన ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ ద్వారా చమురు రవాణా సామర్థ్యాన్ని రోజుకు 7 మిలియన్ బ్యారెళ్లకు పెంచుకుంది. దీని ద్వారా మార్చిలో 4.4 మిలియన్ బ్యారెళ్ల ఎగుమతి చేసిన సౌదీ భవిష్యత్తులో రోజుకు 5 మిలియన్ బ్యారెళ్ల వరకు ఎగుమతి చేసే అవకాశం ఉందని నొమురా పేర్కొంది. అయితే ఎగుమతులు తగ్గినా ధరలు పెరగడంతో ఇరాన్ ఆదాయం గణనీయంగా పెరిగింది.